వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్తో పోలవరం అయితే కొంత చతికిలి పడిందని చెప్పొచ్చు. అయితే కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని అయితే పరుగులు పెట్టిస్తుంది. అంటే గత 2019 కన్నా ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉండగా, చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రతి సోమవారం పోలవరం వచ్చేవారు. అదే మాదిరిగా ప్రతి సోమవారం కూడా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పోలవరం అయితే వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నేడు పోలవరం ఏలూరు జిల్లా పోలవరానికి అయితే ప్రాజెక్టు సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. 10:45కి విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకొని 11 గంటలకైతే ఈ పోలవరం ప్రాజెక్టు పనులు ఏదైతే సతికిలు పడిపోయి ఉన్నాయో రివర్స్ టెండరింగ్ ద్వారా వీటిలన్నింటినీ కూడా వీటి పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. ప్రాజెక్టు పరిశీలించి భవిష్యత్తులో కార్యాచరణ, అలాగే రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే పనులు ఆగిపోయినాయో ఆ పనులన్నింటినీ, అలాగే మొన్న వచ్చిన వరదలకైతే ఏదైతే ప్రాజెక్టు దెబ్బతిందో గైడ్ బండ్ కానీ, గ్యాప్ 1, గ్యాప్ 2, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ వీటిలన్నింటినీ కూడా పరిశీలించి వాటి పురోగతిపై అధికారులతో అయితే సమీక్షించున్నారు. అయితే కొంత సీఎం చంద్రబాబు రాకతో పోలవరం నియోజకవర్గం కానీ, అటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కానీ కొంత వారికైతే ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిర్వాసితుల సమస్యలు కానీ, రైతులు కానీ, అలాగే నిర్మాణ పనులకు సంబంధించి కానీ వీటిలన్నిటి మీద ఏమి పురోగతి చేస్తారు, కొంత వారికైతే సాగునీరు కానీ, తాగునీరు కానీ వాటి విషయంలో రైతులైతే సీఎం చంద్రబాబుకి అయితే మొరపెట్టుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో అంటే 2019 కన్నా ముందే 72% పనులైతే ప్రాజెక్టు పనులైతే చంద్రబాబు నాయుడే పూర్తి చేశారు. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా 74% అంటే 2% పనులు మటుకే వైకాపా ప్రభుత్వం అయితే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నిర్వాసితులు ఏదైతే ఉన్నాయో 13 ప్రాంతాలు ఉన్నాయో, పునరావాసాల కేంద్రాలు ఉన్నాయో వారందరికీ కూడా పునరావాసాల కేంద్రాలకు వెళ్ళేటట్టు, అలాగే R&R ప్యాకేజీలు ఏదైతే జాప్యం జరిగిందో వాటిల్లో 2019లో వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలు జరిగినాయో వాటిలన్నింటినీ వెలికి తీసి ఎవరైతే పోలవరంలో నిజంగా నిర్వాసితులు ఉన్నారో R&R ప్యాకేజీలు చేరవలసిన వారికి చేరిందా లేదా అన్నది కూడా అధికారులతో సీఎం చంద్రబాబు అయితే సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 210 కోట్ల మేర బిల్లులు అయితే బకాయిలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ కూడా ప్రస్తుతం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలో వీటిలన్నింటినీ ఎలా అధిగమిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఈ పోలవరం పనులన్నిటి కూడా మొత్తం ఈ వారం నుంచి అంటే ప్రతి సోమవారం అంటే మొదటిసారి వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకున్న ఆ అంకిత భావాన్ని, దాని మీద ఉన్న అభిమానాన్ని కానీ ఆయన అయితే చాటుకున్నారు. అయితే ఇది రెండోసారి పోలవరం ప్రాజెక్టుకి అయితే ఆ పనుల నిమిత్తం సందర్శించడానికి, దాని మీద సమీక్షించడానికి అయితే చంద్రబాబు వస్తున్నారు. నేపథ్యంలోనే నేటి పర్యటనలో అయితే కొంత ఈ R&R ప్యాకేజీల నిమిత్తం ఏదన్నా ప్రకటన చేసే అవకాశం ఉందని కుక్కునూరు కానీ, వేలేరుపాడు మండలాలు ఏదైతే విలీన మండలాలు ఉన్నాయో వారందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే మొత్తం ఏదైతే పోలవరం ఉందో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు 12,000 ఎకరాల భూసేకరణ అయితే జరిగింది. మొత్తం 25,000 కుటుంబాలకు మొత్తం దీంట్లో 41.15 కుటుంబాలకు పరిధిలో 44 గ్రామాలు 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. కూడా R&R ప్యాకేజీలు అయితే రావాల్సి ఉంది. వీటిలన్నిటి మీద సీఎం చంద్రబాబు అయితే ఈ రోజున అయితే పోలవరం చేరుకొని ఈ రోజున అధికారులతో సమీక్షించి పూర్తిగా రైతులకు కానివ్వండి, పునరావాసాల కేంద్రానికి సంబంధించి కానివ్వండి, R&R ప్యాకేజీకి సంబంధించి కానివ్వండి వీటిలన్నిటి మీద పూర్తిగా నివేదిక తీసుకొని వాటి మీద అంచనా ఏంటి, వాటికి మనం ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా అధికారులతో సమీక్షించి 2027 నాటికి డిసెంబర్ నాటికి అయితే పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి 12 గంటల 15 నిమిషాలకైతే హెలిప్యాడ్ ద్వారా విజయవాడ చేరుకొని సెక్రటేరియట్కి అయితే చేరుకుంటారు. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, పోలవరం నుండి.